హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నీరు దోశ అండ్ నీరు చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడైతే మా టెర్రస్ పైన వ్యూ చాలా బాగుందని వీడియో తీశాను. తర్వాత నేనైతే ముందు రోజునైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైసు, అలాగే 4-5 మెంతులు వేసి 2 టైమ్స్ నీట్గా కడిగి అలాగే రాత్రంతా నానబెట్టుకున్నాను. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు పోస్తూ బరక రాకుండా ఇలా మెత్తగా రావాలి పిండి. అలా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అందుకే 2 టైమ్స్ మెత్తగా రుబ్బి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత నేనైతే సెకండ్ టైం రుబ్బేటప్పుడు కాస్త అన్నం వేసి రుబ్బాను. లేదంటే మన ఇష్టం, కొంచెం కొబ్బరి అయినా వేసి రుబ్బుకోవచ్చు. అది పచ్చి కొబ్బరి వేసి రుబ్బాలండి. ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా పిండి నీళ్ళుగా కొంచెం పల్చగా ఉండాలండి. ఇలా మనం గరిటికి కాస్త అంటుకుంటే చాలు. చూశారు కదా నేను ఎలా పిండి కలిపాను. ఇలా తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుతూ ఉన్నాను. తర్వాత స్టవ్ అయితే వెలిగించి మనం ఇప్పుడు చట్నీ కోసం రెడీ చేసుకుందాం రండి. బాండిలు పెట్టి తర్వాత కొంచెం శనగపప్పు వేసి కాస్త వేపాను. తర్వాత నేనైతే చట్నీ కోసం ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, మామూలు అందరికీ తెలిసే ఉంటుందండి, కొంచెం ఆయిల్ వేసి ఇలా లైట్గా వేపాను. తర్వాత అయితే ముందుగా వేపిన శనగలు మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తర్వాత అదే జార్లో 1 కప్పుడు కొబ్బరి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చి కొబ్బరి, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అదే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు వేసి ఇలా తీసుకొని మనం తగినంత ఉప్పు వేసుకొని చట్నీ అయితే కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. ఇలా కాస్త బరకగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోనూ కాస్త నీళ్లు పోసాను. ఇలా టిఫిన్ చేసి చూడండి, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. తర్వాత అయితే మనం పోపు పెట్టుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, ఇలా వేసి చిటపటలాడిన తర్వాత ఈ పోపు అయితే ముందుగా చేసిన నీరు చట్నీలో వేసి కలపాలి. ఇలా పోపు అయితే చట్నీలో వేసి నేనైతే ఇలా కలుపుతూ ఉన్నాను.
ఇలా కాస్త నీరుగా చట్నీ చేసుకోవాలి. నాకైతే చట్నీ చాలా బాగా కుదిరిందండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద తవా పెట్టి ఇలా ఒక ఉల్లిగడ్డనైతే అర్ధం కట్ చేసి ఇలా నూనె రాస్తూ ఉన్నాను. ఇలా పల్చగా తవా అంతా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా గుండ్రంగా పోసుకోవాలి. తర్వాత అయితే ఇలా మూత ఉంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి. మూత ఉంచాం కదా, ఒక సైడ్ మాత్రమే ఉడికితే చాలు. ఇలా నేనైతే దోశలు చేస్తూ ఉన్నాను. ఇలా ఫుల్ కవర్ అయ్యే మూత పెడితే చాలా మంచిది. నా దగ్గర అయితే అలాంటి మూత లేదు కాబట్టి ఇలా పెట్టాను. తర్వాత కాస్త ఎత్తి ఆ పక్క పెట్టి నేనైతే నీట్గా దోశలు కాల్చుకున్నాను. ఇలా నీరు దోశ నీరు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి.